ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఈ వీడియో చేయడానికి గల మెయిన్ కారణం ఏంటంటే, మీకు నా పక్కన స్క్రోల్ చేస్తాను. నేను రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి మీ అందరికీ తెలిసిన వారే. ఆయనకి ఎవరిచ్చారో తెలియదు కానీ గౌరవనీయులు బ్రహ్మశ్రీ అని ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు. సరే, ఏదేమైనా అంత బ్రహ్మజ్ఞానం తెలిసిన వారు గతంలో ఆయనకి నాకు చాలాసార్లు, 1-2 సార్లు కాదు, ఆయన నన్ను అడగడం, నువ్వు హిందువు అయి ఉండి క్రిస్టియానిటీలోకి ఎందుకు వెళ్ళావు, ఆ బైబిల్ని లాభాష వాడి బైబిల్ని దూషించడం, ఇలాంటివి చాలా చేశారు ఆయన. సో అయినప్పటికీ, అయ్యా మీరు పెద్దవారు, మీ వయసుకి ఆ మాటలు కరెక్ట్ కాదంటే, ఆ ఎడారి మతస్థుల గురించి మనకెందుకు, ఎడారి మతాల గురించి మనకెందుకు అని ఇలా చాలా 1-2 కాదు చాలా రకాలుగా దూషించేవారు ఆయన. సో ఆయన నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పలేక, చిన్న ప్రశ్నకి మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు, మీరు మీ దగ్గరికి వచ్చి నేను నేర్చుకునే జ్ఞానం ఏముంది అని అడిగాను. సో ఆ మాటకి ఆయనకి మరి ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలియదు కానీ, నా నెంబర్ బ్లాక్ చేశారు. దగ్గరగా ఒక 6-7 నెలల నుంచి ఆయన కానీ నేను కానీ మొన్న చాగలు వస్తున్నారు అని ఆయనే పెట్టారు. నాకు అయితే తెలియదు కానీ, హిందూ బంధువులకు ఆహ్వానం అనేదో పాంప్లెట్ ఒకటి నాకు పంపించి ఆ బోక్ బైబిల్ వదిలిపెట్టేసి ఇటు రా అని నాకు టైపెట్ మెసేజ్ పెట్టారు. సరే సార్ వస్తాను, నేను 4 ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానం చెప్పే విధానం మీ దగ్గర ఉంటే నేను ఖచ్చితంగా వస్తాను అని ఆయనతో చెప్పడం జరిగింది. ఆయన, నువ్వు క్రిస్టియన్ అని నీ సర్టిఫికెట్లో ఉంటే వచ్చాయి, నీ అమ్మ బాబు పేరు బైబిల్లో ఉంటే వచ్చాయి అని ఎలాగా కొంచెం వల్గర్గా మాట్లాడారు. సరే, బైబిల్ దాకా ఎందుకులేండి, నాకున్న క్వశ్చన్లు మీరు 4 ప్రశ్నలు అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పి నాకు కొంచెం ఈ బైబిల్ నమ్ముకునే పాపానికి పోయే నాకు విముక్తి కలిగించండి అని అడిగా. ఆయన దీనికి సమాధానం చెప్తారని ఆశతోనే వెళ్ళాను. కానీ చాగళ్ళు అక్కడ కొంతమంది తొత్తులు ఉంటున్నారు, వాళ్ళకి ఏంటంటే ఆ అంటే ఈ రాదు, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, వాళ్ళు ఎందుకు పనికిరాని సవట్లనే చెప్పుకోవాలి. ఈయన్ని ఫాలో అయ్యే వాళ్ళ గురించి చెప్తున్నానండి, అందరిని అనట్లేదు నేను. సార్ ఆయన నన్ను రమ్మన్నాడండి, ఇదిగో నాకు పెట్టిన మెసేజ్ ఇదండి అని నేను చూపించిన, గురువు గారి దగ్గరికి వెళ్తావా ఇంకేమన్నాను, ఆయన అంతా బిజీ మనిషి ఓ అంటున్నారు. అలాగా ఆ కూడా ఉన్న వాళ్ళకి ఏమో ఎవడన్నా నా దగ్గరకు వస్తే రానివ్వకుండే అని భయపడి మాలాంటి వాళ్ళకి మెసేజ్లు పెడుతున్నాడు. సరే, ఏదేమైనా రాధా మనోహరం దాస్ గారు, మీరు తండ్రి సమానులు, మిమ్మల్ని దూషించలేను, ద్వేషించలేను, ఎప్పుడూ ప్రేమగానే మాట్లాడుతున్నాను మీతోను. కానీ ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేను మీలో మీ వయసులో సగం ఉంటుందేమో, అంతేనంటారా? అలాంటిది నాకు భయపడి మీరు మౌనవ్రతం అని చెప్పారు. ఏమండి, మౌనవ్రతం అని ఎవరో పక్కన ఉన్న అబ్బాయికి ఇచ్చి మాట్లాడిచ్చారు. అవి కూడా రికార్డింగ్ చేశానులేండి ఇందిరిగాని అండి, ఏం కంగారు లేదు. పైగా మౌనవ్రతం అని చెప్పిన వాళ్ళు, బ్లాక్ చేసిన వాళ్ళు వెళ్ళిపోయినట్టు ఉండకుండా మళ్ళీ రాత్రి నాకు మళ్ళీ మెసేజ్లు ఏంటి, గురువు గారు అనే సంబోధించాను కదా ఎప్పుడూను. ఆయన దాస్ గారు మౌనవ్రతంలో ఉన్నారండి? మౌనవ్రతంలో ఉన్నారండి. ఏం కావాలి మీకు చెప్పండి. ఆయన నన్ను రమ్మన్నారండి, రాత్రి ఏదో అక్కడ మీటింగ్ జరుగుతుందని రమ్మన్నారండి. రమ్మనే చెప్తున్నారు ఇప్పుడు కూడా. అదే చెప్తున్నాను నేనండి. సరేనండి, ఇప్పుడు ఆయన బోక్ బైబిల్ వదిలేసి ఇటు రా అని పెట్టారు నాకు మెసేజ్. బోక్ బైబిల్ వదిలేస్తానులేండి, నాకు 4 ప్రశ్నలు ఉన్నాయి, అట్లా సమాధానం చెప్తారా అని. మరి మౌనవ్రతంలో ఉన్నాయని ఎలా పెడతారండి? కదండి, పని చేయండి, మీరు కరెక్ట్ గా 1 గంట దాటాక చేస్తే మౌనవ్రతం అయిపోతే. 1 గంట దాటిన తర్వాత మౌనవ్రతం అయిపోద్దండి? అయిపోద్ది, అప్పుడు చేయండి. సరేనండి, బ్లాక్ చేశారు ఎందుకండి? ఈ లోపు మెసేజ్లు పెట్టినాకండి, అడగండి ఒకసారి అండి, సైగ చేశానో చెప్పమను. మాట్లాడతలేదు కదండి ఆయన, నాకు తెలియదు, నేను ఏదో చూస్తానికి వస్తే పక్కన ఉన్నాను అంతే, మనకే తెలియదు. మాది చెక్కాలేనండి మీ చేగల్లో అయితే. అవునా? మీరు పని చేయండి, 1 గంటకు చేయండి, చేస్తే ఆయన మౌనవ్రతం అయిపోతే. 1 గంటకి చేయమంటారండి? అలాగేనండి. సో ఒకవేళ నేను వస్తానండి, నేను ఏ 4 ప్రశ్నలు అడిగేస్తాను అని మీరు భయపడి ఉంటారు. నేను చాలా సింపుల్ క్వశ్చన్లేనండి. బ్రహ్మశ్రీ అని పెట్టుకున్నారుగా బిరుదు, ఆ బిరుదుకి సార్థకత నెలకొల్పాలి అనుకుంటే మీరు డిబేట్లకు వెళ్ళేటప్పుడు తెలుసుకుని వెళ్ళండి. బ్రహ్మశ్రీ అంటే, బ్రహ్మ అంటే ఎవరో తెలుసా? సృష్టికర్త అని అంటారు.
కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే జ్ఞానవంతుడు ఎవడైనా బ్రహ్మతో సమానమే. జ్ఞానవంతుడు సృష్టించేవాడే. అలాంటి బిరుదు పెట్టుకున్నారు మీరు. ఎందుకంటే ఏమీ తెలీదు. పొట్టకోతే అక్షరం మొక్క రాదు. అక్కడెక్కడ తినేసిన పులుచుకోన దద్దోజనాలు తిని ఆ బొజ్జ పెంచడం తప్ప మీకు ఏమీ తెలీదు, ఏమీ రాదు. ఇది ఒప్పుకోరు మీరు. కానీ ఏదన్నా మాట్లాడితే బోకు బైబిల్, బొకడ బైబిల్. అయ్యా రాధా మనోహరం దాస్ గారు, ఇప్పుడు మిమ్మల్ని అడగాలనుకున్న 4 క్వశ్చన్లు ఏంటని మీరు కంగారు పడుతున్నారేమో. ఏం కంగారు పడకండి. చిన్న పిల్లల్ని అడిగితే చెప్పి క్వశ్చన్లు అడుగుతారు మిమ్మల్ని. ఎందుకంటే నేను డిగ్రీ చేశాను కాబట్టి మీరు కూడా డిగ్రీ చేయాలని రూల్ ఏం లేదండోయ్. నేను అంత భారీ ఎత్తు క్వశ్చన్లు ఏమి అడగను మిమ్మల్ని. ఎల్కేజీ పిల్లల్ని అడిగే క్వశ్చన్లు అడుగుతాను మిమ్మల్ని. సుమారు దాదాపు 3000 సంవత్సరాల క్రితం సంస్కృతం అనే భాష లేదు. అలాంటిది మీరు బోధించే పురాణాలు కావచ్చు, వేదాలు కావచ్చు, రాముడి చరిత్ర కావచ్చు, శ్రీకృష్ణుడి లీలలు కావచ్చు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల హిస్టరీ కావచ్చు, మీరు రచించుకున్న కొన్ని గ్రంథాలు ఉన్నాయి. అవి లక్షల నాటి చరిత్ర కలిగిన గ్రంథాలని చెప్తున్నారు. 3000 సంవత్సరాల క్రితమే సంస్కృతం అన్నది లేనప్పుడు ఈ లక్షల సంవత్సరాల క్రితం ఏ భాషలో వీటిని రాశారో నాకు చెప్పండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. గురువు గారు అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్తున్నానేనండి. 3000 సంవత్సరాల క్రితం లేని సంస్కృతం భాషని లక్షల సంవత్సరాల క్రితం రాసిన మీ వేద పురాణాలకి ఎలా లిఖితం చేస్తున్నారు? అవి ఏ లిపిలో రాశారు? ఫస్ట్ క్వశ్చన్. తెలిస్తే చెప్పండి. అండి తెలియలేదు అనుకోండి, ఒరే బాబు నేను డిబేట్లకి వెళ్ళకూడదు, వీళ్ళ జోలికి బాగకూడదని కొంచెం బుద్ధితో ఆలోచించండి సార్. గొంతుగా వేసుకుని పడిపోవడం కాదు, నోరు వేసుకుని జనం మీద పడిపోయినంత మాత్రం మీకు కలిసి వచ్చేది లేదు. చివరాఖరికి మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి ఒకసారి. ఓకేనా? నెక్స్ట్ రెండోది, మన తమిళనాడు దగ్గరలో రామేశ్వరం తీరంలో అనుకుంటా, అదే ఆదివేపాలకు సంబంధించే ఆ ఏరియాలోనే రామసేతు అంటే రాముడు నిర్మించిన వంతెన ఒకటి బయటపడిందని చెప్పేసి, అబ్బా మీరు ఎక్కడెక్కడో తొడలు చరుతుంటే మా చెవులు మారుమోగిపోయినాయి సార్. అసలు మీ తొడలైతే దద్దుర్లు వచ్చేసి ఉంటాయి అనుకున్నాను, అంత గట్టిగా చరుచుకున్నారుగా. సరే, తమిళనాడు తీరంలో ఉన్న అది ఆ బ్రిడ్జి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఆడమ్స్ బ్రిడ్జ్ కదండి, అది ఆడమ్స్ బ్రిడ్జ్. ఓకే, ఆడమ్స్ బ్రిడ్జిని రాముడు కట్టిన రామసేతువే అయితే అలాంటివి ఇంకా 4-5 ఉన్నాయి. వాటిని ఎవరు కట్టారు సార్? ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను నేను, మళ్ళీ రిపీట్ చేస్తానులేండి. ఇది రెండో క్వశ్చన్ అండి. తమిళనాడులో ఉన్న ఆడమ్స్ బ్రిడ్జ్ ని రాముడు నిర్మింతే అలాంటివి ఇంకా 4-5 ఉన్నాయి. అవి ఎవరు నిర్మించారు? 2 అయినాయి అండి. ఇప్పుడు మూడోది అడుగుతాను సార్. ఆదిశక్తి అంటారు కదా, అమ్మ ఆదిశక్తి అని మీరే బోధిస్తున్నారు కదా. ఈ ఆదిశక్తి త్రిమూర్తుల్ని కన్నది నిజమైతే తండ్రి ఎవరు సార్? నాకు వచ్చిన అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేయమంటారా? ఆదిశక్తి అంటే అమ్మవారు అని అంటున్నారు కదా. అమ్మవారు త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని కన్నారు అని మీరే చెప్తున్నారు. కన్నారా లేదా నేను చూడలేదండి, మీరు చెప్పిన మాటలే నేను అడుగుతున్నా. అమ్మ ముగ్గురిని కన్నప్పుడు తండ్రి ఎవరు? ఒకవేళ నిజంగా ఆదిశక్తికి భర్త ఉంటే తను కన్న పిల్లల దగ్గరికి వచ్చి నా కామ వాంఛను తీర్చండి అని పిల్లల్ని అడిగింది. ఆ హిస్టరీ మనకు తెలిసిందే కదా సార్. అంటే మర్చిపోయారేమో, గుర్తు చేద్దామని. అవునండి, ఆదిశక్తిని పెళ్లి చేసుకున్న ఆ పెళ్లి కొడుకు లేదంటే త్రిమూర్తుల తండ్రి ఎవరు ఉన్నారా లేరా? ఒకవేళ ఉంటే భర్తను మానేసి పిల్లల్ని ఎందుకు కామవాంఛ తీర్చమంది? అండి కామంతో ఉన్న ఆవిడ భర్త దగ్గరికి పోతే అయిపోయింది. లేదు, పిల్లల దగ్గరికి ఎందుకు వచ్చింది? ఒకవేళ ఆయన మరణించాడా? మూడో క్వశ్చన్ సార్, నాకు క్లారిటీ ఇవ్వండి. ఓకేనా? నాలుగోది చాలా సింపుల్గా వచ్చినండి. ఒక ముస్లిం అల్లాని ప్రామాణికంగా చేసుకుని తన ఖురాన్ని బోధిస్తారు. బాగా గమనించాలి సార్. అల్లా అనే దేవుడిని బేస్ చేసుకుని, అల్లా అంటే వేరే దేవుడు అనుకోకండి, అల్లా అంటే సృష్టికర్త. అర్థమైందండి? వాళ్ళు చెప్పేది కూడా ఒకటే. ముస్లిం ఆ అల్లాని బేస్ చేసుకుని ఖురాన్ని బోధిస్తారు. ఒక క్రిస్టియన్ అంటే మీ భాషలో చెప్పాలి అంటే మీరు అంటారు కదా గొర్రెలు 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 అని. నిజమే సార్, తగ్గుండడంలో గొర్రెలమే, తేడా వచ్చినప్పుడు సింహాలం సార్.
కనీసం సింహం అన్నా కష్టపడుతుందేమో, కష్టం లేకుండా. అది యుద్ధం చేయలేము, యుద్ధం అక్కర్లేదు సార్, జ్ఞానంతో మిమ్మల్ని చీల్చేయగలం సార్. క్రిస్టియన్ జోలికి దయచేసి వెళ్ళకండి, ఎందుకంటే మీ దగ్గర అంత లేదు. అయినా చెప్తున్నాను, క్వశ్చన్ పూర్తి చేస్తాను, మిగతాది మాట్లాడదాం. ఒక క్రిస్టియన్ యేసు ప్రభువుని ఆధారం చేసుకుని బైబిల్ని బోధిస్తారు. మరి హిందువులు అని చెప్పుకుంటున్న మీరు ఏ దేవుణ్ణి ప్రామాణికంగా చేసుకుని మీ మత గ్రంథాలను బోధిస్తున్నారో చెప్పండి. 4 క్వశ్చన్లు వరుసనే చెప్తాను, 4 అయిపోయినాయి కాబట్టి మళ్ళీ మీరు మర్చిపోతారని 4 రిపీట్ చేస్తున్నాను. చూడండి, 3000 సంవత్సరాల క్రితం లేని సంస్కృతం భాషని లక్షల సంవత్సరాల క్రితం జరిగిన హిస్టరీలకి ఎలా ఆపాదిస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ అది జరిగింది నిజమైతే ఏ భాషలో రాశారు? మీరు చెప్తున్న రామాయణం కానీ భగవద్గీత కానీ ఇవన్నీ కూడా జరగడం లక్షల సంవత్సరాల క్రితమే కదా మీరు చెప్పేది. అసలు 3000 సంవత్సరాల క్రితమే సంస్కృతం లేదు. ఎలా లక్షల సంవత్సరాల క్రితం ఏ భాషలో ఏ లిపిలో రాశారు? అది నాకు తెలియపరిస్తే చాలు, నేను వెంటనే బైబిల్ పక్కన పెట్టేస్తా. మీ రుద్రాక్షమాల నాకు ఎదురుగానే. నేను మీకు ఆ రోజుని వాట్సాప్లో పెట్టింది కూడా ఇదే సార్. నెక్స్ట్, నాకు ఈ 4 క్వశ్చన్లు క్లారిటీ అయితే చాలు సార్, నేను బైబిల్ని పక్కన పెట్టేస్తాను. మీకులాగానే గుండు కొట్టించుకుని వెనకాల పిలక పెంచుకుంటాను, 3 బొట్లు మీకులానే పెడతాను, నేను తీసేసిన జంజాన్ని మళ్ళీ వేస్తాను, రుద్రాక్ష మాలలు వేసుకుని మీతో పాటు మీకంటే జ్ఞానంగా బోధిస్తాను సార్, వివరిస్తాను సార్. భగవద్గీతనే మాత్రమే మీరు ప్రకటిస్తున్నారేమో, మొత్తం వేద పురాణాలన్నింటినీ ప్రకటిస్తాను నేను. నాకు ఈ 4 క్లారిఫై చేస్తాయి, ఈ 4 డౌట్లు. ఓకేనా? రెండోది, రామసేతు నిజమైతే, తమిళనాడు దగ్గరలో ఉన్న రామసేతు నిజమైతే, మిగతాయి కూడా ఉన్నాయి ఆడమ్స్ బ్రిడ్జిలు, అవి ఎవరు నిర్మించారు? 2. ఓకేనా? మూడోది, ఆదిశక్తి త్రిమూర్తుల కంటే తన భర్త ఎవరు? ఒకవేళ భర్త ఉంటే పిల్లల దగ్గరికి ఎందుకు ఆవిడ రావాల్సి వచ్చింది? పిల్లల్ని ఎందుకు తన కోరిక తీర్చమంది? 3. నాలుగోది, ముస్లిం అల్లాని ప్రామాణికంగా చేసుకుంటారు, క్రిస్టియన్ జీసస్ ని ప్రామాణికంగా తీసుకుంటారు, మరి హిందువులు ఎవరిని ప్రామాణికంగా తీసుకుని ఈ గ్రంథాలను బోధిస్తున్నారు? అసలు హిందూ అంటే చిన్నజీఆర్ స్వామి వారే చెప్పారు, ఏమని? హిందూ అంటే కాఫీ, అంతేనా? దానికి అర్థం ఏంటి? కాఫీర్స్ అంటే అర్థం ఏంటి? వేదవలు అని ఆయనే చెప్పారు, నేను అంటలేదండి, ఆయన అన్నదే. మీకు ఆ వీడియో లింక్ కావాలంటే నేను పెడతా, ఓకేనా? హిందువు అంటే అర్థం కాఫీర్స్ అని అర్థం, ఆ కాఫీర్ అంటే వేదవ అని అర్థం, ఓకేనా? మరి మరొక కలర్ కావచ్చు. భరత వంశాల నుంచి వచ్చిన వాళ్ళ మనం అందరం. ఏ జాతి? మన జాతికి పేరేమి? భారత జాతి. భారత జాతి. నిన్న మొన్న వచ్చి ఎవరో పెట్టారండి పేరు, నువ్వు హిందూ అని, మన తిట్టడానికి. మీరు ఆ సింధు హిందూ ఇది పేరు పెట్టుకుంటే, ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎవడో పెట్టాడు ఒకడు. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం అండి. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం అండి. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. మీరంతా అదే జాతి వాళ్ళు కావాలి, ఏమండి? మీరంతా దౌర్భాగ్యులా? ఐ డోంట్ థింక్ సో. డౌట్లు మీరు ఎప్పుడు క్లారిఫై చేస్తే అప్పుడు చెప్తున్నాను కదండి. బైబిల్ని కుడి చేత్తో పట్టుకున్న నేను ఎడం చేత్తో ఇసురు పారేసి సాక్షాత్తు మీకు నమస్కారం చేసి మీ రుద్రాక్షమాలను నా మెడలో వేసుకుని హరే కృష్ణ హరే రామ అనుకుంటే మీ వెనకాల తిరుగుతాను. ఈ 4 డౌట్లు మీరు క్లారిఫై చేయలేని రోజుని డిబేట్లకు వెళ్ళకండి. డిబేట్లకు వెళ్ళారనుకోండి, నేను చాలా చిన్నోను సార్, మీ మీద నేను జ్ఞానంలో కానీ, వయసులో కానీ, ఆస్తిలో కానీ, అంతస్తులో కానీ, ఫాలోవర్స్లో కానీ అన్నింటిలో చాలా చిన్నోడిని. నా దాకా వచ్చారనుకోండి, ఖచ్చితంగా మీకు బాప్తిస్మం మాత్రం ఇప్పిస్తాను సార్. నా దగ్గర ఓడిపోయారంటే ఖచ్చితంగా బాప్తిస్మే మీకు, ఏమండి? దీనికి రెడీ అయితే సార్, మళ్ళీ చెప్తున్నా, చాలా ఆవేశంగా ఉంది సార్, కాకపోతే సార్ సార్ అని గౌరవిస్తున్నాను. ఎందుకో చెప్పనా? మీరు తిన్నారని నేను తినడం నాకు అవసరం కాదుగా. మీరు తిన్నారని నేను తినడం నాకు అవసరం కాదు, కానీ మీ వయసుకు గౌరవించి మిమ్మల్ని నేను క్షమించి వదిలేస్తున్నాను. మౌనవ్రతంలో ఉన్న ఆయన 1 గంటకు మౌనవ్రతం అయిపోద్దా?
మరి 1 గంటకు ఫోన్ చేసినప్పుడు ఎందుకు నన్ను బ్లాక్ చేసుకున్నావు? అంత పిరికి పందవు కదా, నువ్వు డిబేట్లు చేయొచ్చా? పారిపోయి నీకు డిబేట్లు అవసరమా? ఈ జన్మలో కాదు కానీ వచ్చే జన్మలో చూడు నా తడాకేయటం అన్నాడంట నీకులటుడే. ఎందుకు బాసు నీకు ఏమీ తెలీదు ఏంటి? భగవద్గీత ప్రకటిస్తున్నావా? అసలు భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో తెలుసా నీకు? భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో తెలుసా? నలుగురిని ఓడించినంత మాత్రాన నాడు వీరుడవుతాడేమో కానీ, లేకపోతే సూర్యుడవుతాడేమో కానీ దేవుడు కాలేడు. వాడు గమనిస్తున్నాను, ప్రాణాన్ని నిలబెట్టినోడు దేవుడు అవుతాడు. ఇలా మత విద్వేషాలని రెచ్చగొట్టేవాడు ఏమవుతాడో ఆలోచించుకోసారి. ప్రాణం నిలబెట్టడం అంటే డాక్టర్ నిలబడుతున్నాడు కాబట్టి దేవుడు అని కాదు. సమాజ స్థాపన కోసం పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా నా దృష్టిలో దేవుడితో సమానమే. మనుషులంతా ఒక్కటే అని చెప్పమన్నావు కదా, నేను నిజంగా నా గుండెల మీద చేసుకుని చెప్తున్నాను. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని నువ్వు స్కూల్కి వెళ్ళి చచ్చుండవు. నేను ప్రతిజ్ఞ చేశాను. ప్రతిజ్ఞ అంటే ఏంటో తెలుసా? ప్రమాణకం చేశాను నేను నా స్కూల్ డేస్లోనే. అందుకే అందరు నేను చాలా గౌరవంగా అన్నయ్య, తమ్ముడు, బావా, బామ్మర్ది, ఇందులో కులమత భేదాలు లేవు. వచ్చావు చీడ పురుగులాగా, చాగలు దాకా వచ్చావు. ఎందుకు వచ్చావో తెలీదు. ఇంకో విషయం అర్థం కాలేదనుకుంటా, నువ్వు నా దాకా పెట్టావు మెసేజ్లు. అక్కడ బైబిల్ జ్ఞానం తెలిసిన ఎంతమంది భక్తులు ఉన్నారో తెలుసా? ఆ సభలు బహిరంగంగా ఇసిరుంటమైతే నువ్వు నిన్ను ఇసిరేది ఆ స్టేజ్ మీద నుంచి. అలా కొట్టరో తిట్టరు, మాటలతో పారిపోదు. ఇలాంటి పనికిమాల డిబేట్లు పెట్టక. ఎందుకు? ఏం తెలియదు నీకు అసలు. నిన్ను గట్టిగాను 4 సార్లు చెప్పరా అంటేనే అసలు ఏం చెప్పి సావలేవులే. ఏంటి? జనగణమన ఖచ్చితంగా పాడాలి, వందే మాత్రం ఖచ్చితంగా పాడాలి. అసలు జనగణమన అర్థం చెప్పరా నువ్వు? రానని ఫీల్ ఓకే అంటే లోపల ఉన్న ఆవేశం ఇంకా చాలా బూతులు తిట్టాలని ఉంది నిన్ను. కాకపోతే ఆగుతున్నాను. నువ్వు నాకు పెడతావుగా, చాలా భాషలు వాడి బైబిల్ని దూషిస్తున్నావు. అది నన్ను దూషిస్తున్నాను అనుకుంటున్నావు నువ్వు, నన్ను కాదా. ఒక్కటి చెప్తా నేను, ఏ మత గ్రంథమైనా చెప్పేది ఒకటే, దేవుడు ఒక్కడే. ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నారనుకో, 10 మందికి తండ్రి ఒక్కడే ఉంటాడు. 10 మంది పిల్లలకి 10 మంది తండ్రులు ఉన్నారనుకో, ఇదిగో నువ్వు చెప్తున్నావు కదా బోధలు పనికిమాలినవి, ఇలాగే ఏడుస్తాయి. అర్థమైందా? ఒక తండ్రికి పుట్టితేనే దాని సంసారం అంటారు. పెద్దోడా మీ నాన్న వచ్చాడు అని పెద్ద కొడుక్కి, చిన్నపిల్ల మీ నాన్న వచ్చాడు అని చిన్న కూతురికి తల్లి పంచుతుంది అనుకో తండ్రుల్ని, మరి దాని సంసారం అంటారు ఏమంటారో నాకు తెలియదు. మరి సరేనా? పెచ్చ డిబేట్లు పెట్టుకుని ఉన్న పరువు తీసుకోవాలనుకున్నావు అనుకో, అసలు నిన్ను ఏ జనం అయితే నిన్ను తీసుకొస్తున్నారు అదే జనం కుక్కన కొట్టినట్టు కొట్టే రోజు తొందరలో ఉంది. ఓకేనా? దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే అతను నాకు పంపించిన మెసేజ్లు, సో నన్ను రమ్మన్న విధానాలు ఆ విధంగా ఉన్నాయి. ఒక యుద్ధానికి పిలిచి నేను నీతో యుద్ధం చేస్తున్నాను రా, నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను రారా అని ఒక రాజు పారిపోయాడు అనుకో, ఆయన రాజు అన్నాడు కదా, అలా పారిపోయిన దద్దమ్మ వీడు. ఈ దద్దమ్మకి నేను మరొకసారి ప్రేమపూర్వకంగానే చెప్తున్నాను, బాబు దద్దమ్మ మనోహర్ దాస్, నీ పేరు రాధా మనోహర్ దాస్ కాదు, నీకు మంచి పేరు పెడుతున్నాను, దద్దమ్మ మనోహర్ దాస్. గౌరవనీయులు బ్రహ్మశ్రీ దద్దమ్మ మనోహర్ దాసు గారికి చెబుతున్నా, ఎందుకు పనికిరాని పెంట మీద పురుగు లాంటి నేను చెప్తున్నా, నేను పెంట మీద పురుగు లాంటి నేను హెచ్చరిస్తున్నాను చూడు నిన్ను. అర్థమైందా? జాగ్రత్త. నేనేదో పెద్ద మహావృక్షాన్ని అనుకుంటున్నావేమో, నేను చిన్న ఏరు పురుగుని. ఏరు పురుగు గురించి చదివితే తెలిసిద్దిలే. ఎంత పెద్ద చెట్టునైనా చిన్న ఏరు పురుగు చాలు కూల్చేయడానికి. నువ్వు నాతో పెట్టుకున్నావు అనుకో, నీ పతనం ఎక్కడి నుంచే ప్రారంభం. నీకు నిజంగా చెప్పగలిగే సత్తా ఉంటే ఈ వీడియో నీకు ఖచ్చితంగా నీ నెంబర్కే లింక్ పెడతాను నేను యూట్యూబ్లో పెట్టి. ఈ వీడియో చూసిన తర్వాత నువ్వే వస్తావో నీ తొత్తుల్ని పంపుతావో, ఈ 4 నాకు సమాధానం చెప్పు. 26 ప్రశ్నలు నేను చర్చ మీద అంటించాను, ఎవడో ఫోన్ చేయలేదు. నన్ను అడగరా, నేను చెప్తాను 26 కాదు 260 ప్రశ్నలు అడుగు చెప్తాను బైబిల్ గురించి. నేను 4 నాకు సమాధానం చెప్పు. నువ్వు నీకు దమ్ము ఉంటే నిజంగా నువ్వు నన్ను అడుగుతావు కదా, మీ అమ్మా నాన్న పేరు బైబిల్లో ఉంటే వచ్చేయని.
నిజంగా మీ అమ్మా నాన్న పేరు చెప్పుకునే దమ్ము నీకుంటే, మీ అమ్మా నాన్న యొక్క పేర్లు నిజమైతే, వాళ్ళకే నువ్వు గాని జన్మించుంటే దా, ఓకేనా? పారిపోయే నువ్వు డిబేట్లకు కాదు, లొకేషన్ పెట్టి నెంబర్ బ్లాక్ చేసి పారిపోవడం. వివి వినాయక్ గారు మాది మేం పెద్ద ఎక్కువేం కాదు, కరెక్ట్ గా నా ఇంటికా నుంచి వివి వినాయక్ గారు వాళ్ళ ఇంటికి 11 కిలోమీటర్లు. నువ్వు పెట్టిన లొకేషన్ రా పిచ్చా. వాళ్ళ తమ్ముడు గారు, వాళ్ళ సురేంద్ర గారు, వీళ్ళందరూ మాకు బోల్డ్ అన్ని ఈవెంట్స్ ఇస్తారు. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి అబ్బా నాకు పెద్ద కొండ ఉందనుకుంటున్నావేమో. కాకపోతే వచ్చినోడు గౌరవించడం మా ప్రాంత ప్రజలకు అలవాటు, కించపరచడం. అర్థమైందా? అందుకే నిన్ను గురువన్నా ఇంకోటన్నా అసలు నువ్వు దద్దమ్మవే, పూర్తిగా దద్దమ్మవే. అలాంటి దద్దమ్మవే నువ్వు బ్రహ్మశ్రీ అనే బిరుదు తీసేయి, పెట్టుకున్నావు అనుకో సిగ్గు చేయడు. ఓకేనా? దయచేసి ఈ వీడియో అందరూ నచ్చితేనే షేర్ చేయండి. ఈ 4 ప్రశ్నలకి సమాధానం ఒకవేళ మీకు తెలిసినా నాకు చెప్పండి. అలాంటి గురువును విమర్శింటున్నారు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి విమర్శ అనేది ముందు అతను లేవనెత్తింది కాబట్టి ఆ లేవనెత్తిన విమర్శను అతన్నే పూర్తి చేయమనండి. దయచేసి నేను బైబిల్ విషయాలు కానీ లేదంటే ఖురాన్ విషయాలు కానీ రామాయణాల గురించి కానీ భాగవతాల గురించి కానీ ఏమీ మాట్లాడాలనుకోవట్లేదు. వీడి జ్ఞానం ఎంత ఉంది, వీడికి బ్రహ్మశ్రీ అన్న బిరుదు ఎలాగిచ్చారు అది మీరు తెలుసుకుంటే చాలా మంచిది. ఓకే, ఏదేమైనా నేను కూడా ఇలాంటి టైం వేస్ట్ పనులకి ముందుగా రావడం కూడా నాకు కరెక్ట్ కాదు. ఎందుకంటే పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టకూడదు, పరిశుద్ధమైంది ఎప్పుడు కుక్కలకు పెట్టకూడదు. ఈ కుక్కకి నాకున్న పవిత్రమైన జ్ఞానాన్ని ఈ కుక్క కోసం దెబ్బలాడటం కోసం నేను ఎందుకు వృధా చేసుకోవాలి? దమ్ముంటే వాడి గాని వాడి తొత్తులు గాని డిబేట్కి వచ్చే దమ్ముంటే, ఎస్ నేను క్రిస్టియన్నే, నా సర్టిఫికెట్ లో క్రిస్టియన్నే, నేను నా పేరు బైబిల్లో లేకపోవచ్చేమో. ఓకేనా? కానీ బైబిల్లో ఏ దేవుడి గురించి అయితే చెప్పబడిందో ఆ దేవుడికి సాక్షాత్తు బిడ్డను నేను. నా పేరు బైబిల్లో లేకపోతే ఏంటి, ఆయన యొక్క జీవ గ్రంథంలో నా పేరు ఖచ్చితంగా ఉంటది. అక్కడికి వచ్చి చూడాలి అనుకుంటే నువ్వు వచ్చి అంత స్కోప్ ఉండదు అక్కడ. కానీ ఇప్పుడైనా మారుతూ వస్తావు, నాకంటే ముందు వరుసలోనే ఉంటావు. ఎందుకంటే నీకున్న సంకల్పం మంచిది. నువ్వు చెడుని నమ్మే అంత ప్రభావితం చేస్తున్నావు అంటే మనుషులందరినీ, నిజంగా నిజాన్ని నమ్మితే ఇంకెంతమంది మారుతారో, సత్యం వైపు ఎంతమంది అడుగేస్తారు. ఓకేనా? సత్యాన్ని తెలుసుకో ముందు, తర్వాత డిబేట్లు చేయి. సత్యం గురించి తెలుసుకున్నావు అనుకో, ఆ పిలక ఉండదు, ఆ బొట్లు ఉండవు, ఆ జంజం ఉండదు, ఆ కాషాయాలు ఉండవు, అందరి దగ్గర దొంగ బతుకుండదు. మెయిన్ నిజాయితీగా బ్రతుకుతావు. ఓకేనా? అందుకే సత్యమేవ జయతే, సత్యమే ఎప్పటికైనా జయిస్తుంది. ఇది తెలుసుకుంటే నువ్వు భూమి మీద పుట్టినందుకు నీ బ్రతుక్కి ఒక సార్థకత, నీ బ్రతుక్కు ఒక ప్రతిఫలం, నీ బ్రతుక్కు ఒక అర్థం. ఏమి తెలుసుకోలేదు అనుకో, ఎందుకు పనికిరాని పొండాకూరలాగా అలాగా తిరిగితే నీ బ్రతుకు. దద్దమ్మ మనోహర్ దాస్ అని పెట్టిన నేనే నువ్వు మారిన రోజు నీకు బాప్తిస్మం ఇప్పించి క్రీస్తు సైనికుడు అని నీకు పేరు నామకరణం చేస్తాను. ఓకేనా? ప్రపంచంలో ఎవరికీ లేదు, క్రీస్తు సైనికుడు అని పెడతాను నీకు. ఓకేనా? సత్యాన్ని తెలుసుకో. లేదనుకుంటే నన్ను నీ వైపు లాగడానికి ప్రయత్నించు. ఓకే, దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి వాళ్ళను నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళని కానీ, కరుణాకర్ సుగున్ లాంటి వాళ్ళని కానీ, లలిత్ కుమార్ గారు లాంటి వాళ్ళని కానీ ఎంకరేజ్ చేయకండి. నిజమైన క్రిస్టియన్ ఎవరి జోలికి పోడు, అలాగే నిజమైన హిందువు కూడా ఎవరి జోలికి పోడు. చెన్నజీఆర్ స్వామి గారు కంటే జ్ఞానవంతులేం కాదు వాళ్ళు, ఎవరిని దూషించరు వాళ్ళు. చాగంటి ఆయనకు మిల్లే, గరికపాటి గారికి మిల్లే, ఆయన ఎవరిని దూషించరు వాళ్ళు. ఏమీ లేని ఎగిరెగిరి పడుతూ ఉంటాయి. దయచేసి గమనించండి. ఈ వీడియో ఎవరైనా హిందువులు హైందవులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు ఇప్పుడైనా ఒకటి గమనించండి, మనం నమ్మేది సత్యమై ఉండాలి. దున్నపోతి నిందిరా అంటే రాదేంట్రా జున్నట్టుగా రాలేదురా అని అడగకండి. అసలు ముందు దున్నపోతి ఈనింది అన్నవాడు చెంప మీద కొట్టి దున్నపోతి ఇంటికి ఎంత అదరా దున్నపోతా అని అడగండి. గాల్లో విభూతులు,
లేదంటే నోట్లో నుంచి శివలింగాలు తీసిన వాళ్ళు నమ్మకండి. అలాగే ఈ నూనె రాసుకుంటే మీరు స్వస్థత పడతారన్న పాదిలు నమ్మని నేను చెప్పను. నా ఇల్లు తుడవడానికి, క్రిస్టియానిటీ అనే ఒక ఇల్లు శుభ్రం చేయడానికి చాలా మంది దైవజ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు. మీరేం ఆలోచించక్కర్లా, వాళ్ళ మీద మీరేం పడే అడవక్కర్లా. ఓకేనా? విభూతి తీసుకో, నువ్వు బూడిద గుమ్మడికాయ తీయిందని చెప్పి అడగండి. ఇలా గాల్లో ఓం భీమ్ బుష్ అని ఇలా విభూతి ఇచ్చాడు అనుకో, ఓం భీమ్ బుష్ అని ఒక ల్యాప్టాప్ ఎవరని అడగండి. ఓం భీమ్ బుష్ ఒక కారు రావాలరా అని అడగండి, పుట్టించేదేగా. ఇలా చేయగలిగినోడు ఎవడైనా సరే, మళ్ళీ సవాల్ చేసి చెప్తున్నా, ఇలా చేయగలిగిన మగాడు ఎవడైనా సరే, ఈ రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు ఉంటే రండి. ఓకేనా? అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ వీడియోని ముగిస్తూ ఉన్నాను.